హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. నేనైతే ఈరోజు కాకరకాయ జ్యూస్ తాగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి కాకరకాయ జ్యూస్ తాగే అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ కాకరకాయ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవుతాయి. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కాకరకాయ జ్యూస్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, బాగా ఉపయోగపడుతుంది. చేదుగా ఉంటుంది తాగడానికి, కాకపోతే తప్పదు కదా తాగడం. ఇక్కడ నేనైతే ఈవెన్ దానికి ఉన్న తొక్కు కూడా తీయట్లేదు, డైరెక్ట్గా కట్ చేసి దానిలో ఉన్న పిక్కలు రిమూవ్ చేసేసి జ్యూస్ చేసుకుంటున్నాను. జ్యూస్ చేసిన తర్వాత అది కొంచెం చిక్కగా వస్తుంది కదా, అందుకే కొంచెం వాటర్ వేసి దాన్ని వడకడుతున్నాను అనమాట. మరీ నేను పెద్ద గ్లాస్ అంత ఏం తీసుకోవట్లేదు, చిన్న టీ గ్లాస్ అంతా తాగాలనుకుంటున్నా. అప్పుడప్పుడు మా అమ్మ ఇస్తూ ఉంటుంది, కానీ తాగి చూద్దాం, అలవాటు చేసుకుందాం, ఇంకా ఫ్యూచర్లో బాగుంటుంది కదా మనకి హెల్త్ పరంగా అన్నట్టు ఈ గ్లాస్లో తీసుకొని తాగుతున్నాను. చాలా చేదు ఉంది, అంటే ఇంకొంచెం వాటర్ కలపడం వల్ల ఏమో మరీ అంత చేదు లేదు. అదే డైరెక్ట్గా కొంచెం కూడా వాటర్ కలపకుండా తాగితే ఇంకా చేదు ఎక్కువ ఉంటుందేమో. నా సజెషన్ ఏంటంటే మరీ ఎక్కువ వాటర్ కలపకుండా తాగితేనే మంచి బెనిఫిట్ ఉంటుందని నా అభిప్రాయం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.